ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి కోసం వస్తున్న గర్భిణీలు మృత్యువుతో పోరాడాల్సిన దుస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పేట్లబుర్జు ప్రసూతి వైద్యశాలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆమె సందర్శించారు. ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని డీకే అరుణ విమర్శించారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా విషయాలను చూస్తే ఈరోజు ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, ఈరోజు వాస్తవంగా కింద జరుగుతున్నది ఒకటి అనేటువంటి విషయం స్పష్టంగా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అర్థమైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ హాస్పిటల్లో గత 3 సంవత్సరాల నుంచి ఒక్కరిని కూడా కొత్తగా నియామకాలు చేయకపోవడం, ఆసుపత్రిలో స్టాఫ్ లేకపోవడం, ఇంత పెద్ద ఆసుపత్రి ఏ జిల్లా నుంచి కూడా క్రిటికల్గా ఉన్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని ఆసుపత్రికి రెఫర్ చేసేటటువంటి హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్ నడిబొట్టున వారం 10 రోజుల్లో 10-15 మంది మహిళలు చనిపోయిన రిపోర్ట్ వచ్చినా కూడా హాస్పిటల్ విజిట్ చేసే తీరిక ఈ రాష్ట్ర మంత్రులకు లేదనేది ఇక్కడ స్పష్టం అవుతా ఉంది. అంటే వాళ్ళ ప్లీనరీ మీద ఉన్న ఇంట్రెస్ట్, వాళ్ళ పార్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్, వాళ్ళ కలెక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పేద ప్రజల మీద లేదనేది ఇక్కడ స్పష్టం అవుతా ఉంది.